కలకత్తాలో డాక్టర్ను రేప్ చేసి మర్డర్ చేసినందుకు న్యాయం కోసం ఇంకా ప్రొటెస్టులు చేస్తుంటే ఇదే సమయంలో ఆగస్టు 13న ఇంకో దారుణం చోటు చేసుకుంది. మహారాష్ట్ర థానే జిల్లాలో బద్లాపూర్ స్కూల్లో 3 మరియు 4 సంవత్సరాలు ఉన్న ఇద్దరు బాలికలు టాయిలెట్ రూమ్ లో లైంగిక వేధింపులకు గురయ్యారు. ఇద్దరు నర్సరీ చిన్నారులపై స్కూల్ స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. స్కూల్లో బాలికపై లైంగిక వేధింపులను నిరసిస్తూ ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు మన భారతదేశంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పసిపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆడవారికి సెక్యూరిటీ లేకుండా పోయింది. అసలు మహారాష్ట్ర థానే జిల్లా బద్లాపూర్ స్కూల్లో ఏం జరిగిందో చూద్దాం రండి. అయితే ఆగస్టు 13న బద్లాపూర్ స్కూల్లో ఇద్దరు, అంటే ఒక పాప 3 సంవత్సరాలు, ఇంకో పాప 4 సంవత్సరాలు, ఇద్దరు కలిసి టాయిలెట్ రూమ్ లోకి వాష్రూమ్ కి వెళ్తే ఇదే సమయంలో ఆ స్కూల్ వాష్రూమ్ క్లీన్ చేసే అతను ఆ టాయిలెట్స్ రూమ్ లోకి వెళ్లి ఆ 3 మరియు 4 సంవత్సరాల పసిపిల్లలతో అనుచితంగా ప్రవర్తించాడు. అసలు గర్ల్స్ టాయిలెట్స్ ని క్లీన్ చేయడానికి మేల్ క్లీనర్ ని పెడతారా? ఒకవేళ పెట్టినా కూడా క్లీన్ చేసే టైమింగ్స్ ఉంటాయి కదా. దీన్ని బట్టి చూస్తే ఈ స్కూల్ మేనేజ్మెంట్ ఎంత నెగ్లిజెన్సీగా ఉందో అర్థమవుతుంది. అయితే ఈ దుర్మార్గుడు ఇదంతా ఆగస్టు 13న చేస్తే ఈ పిల్లలు ఇంటి దగ్గర 14వ తారీఖు గానీ లేదా 13వ తారీఖు గానీ ఏం చెప్పలేదు. ఎంతగా ఈ చిన్న పిల్లల్ని బెదిరించాడు. 2-3 రోజుల తర్వాత ఆ బాలికల్లో ఒక బాలికకు నొప్పితో బాధపడుతూ తన తల్లిదండ్రులకు బాధను చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో షాక్ కు గురైన తల్లిదండ్రులు రెండో బాలికపై కూడా దాడికి పాల్పడినట్లు గుర్తించారు. దీంతో బాలికల వాష్రూమ్ ను శుభ్రం చేయడానికి మహిళా సిబ్బందిని ఎందుకు నియమించలేదు అని తల్లిదండ్రులు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ విషయంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు దాదాపు 12 గంటల ఆలస్యమైందని ఆరోపించారు. అయితే ఆగస్టు 18న ఎన్హెచ్ఆర్సి అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక వీడియో నివేదిక ఇచ్చింది. అదేంటంటే థానే జిల్లా బద్లాపూర్ పాఠశాల సిబ్బంది ఇద్దరి మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ చెప్పారు. దీనికి జాతీయ మానవ హక్కుల కమిషన్ స్వయంగా విచారణ చేపట్టిందని కూడా చెప్పారు. అయితే ఇదే సమయంలో మహారాష్ట్ర హోం విధులు కలిగి ఉన్న ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నివాస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్తి సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసినట్లు మరియు ఈ విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయవాది ఉజ్వల్ నికమ్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. బద్లాపూర్ ఘటన ప్రారంభ దశలో చర్య తీసుకోవడంలో జాప్యం చేసిన బద్లాపూర్ పోలీస్ స్టేషన్ లోని సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు హెడ్ కానిస్టేబుల్ లను వెంటనే సస్పెండ్ చేయాలని ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ థానే పోలీస్ కమిషనర్ ను ఆదేశించారు. అయితే ఆగస్టు 20 మంగళవారం రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించారు. బాలికలపై లైంగిక వేధింపుల కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలిపారు. లైంగికంగా వేధించిన క్రిమినల్ పేరు అక్షయ్ షిండే. దీని తర్వాత లైంగికంగా వేధింపబడ్డ బాలికల తల్లిదండ్రులు బద్లాపూర్ రైల్వే స్టేషన్ కు వెళ్లి ఆందోళనకు దిగారు. వాళ్ళతో పాటు దగ్గర వందలాది మంది కూడా ఆందోళనకు దిగారు. ఆ ఆందోళనలో రైల్వే స్టేషన్ లో చాలా వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో బద్లాపూర్ లైంగిక దుర్వినియోగం కేసులో 500 మంది ఆందోళనకారులపై కేసు నమోదు చేశారు. 66 మందిని అరెస్ట్ చేశారు. ఇలాంటి కేసులు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముగింపుకు కారణం ఏంటో కామెంట్ చేయండి. అలాగే వీళ్ళకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇంకా అలాగే షేర్ కూడా చేస్తారని కోరుకుంటున్నా.